బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం. గుర్రం జాషువా 54వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా ప్రాంగణంలో గుర్రం జాషువా 54వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు, ఒంగోలు నగరపాలక కమిషనర్ ఎం వెంకటేశ్వర్లు, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ, సాహిత్య రంగంలో రచనల ద్వారా ప్రజలకు ఎన్నో మార్గదర్శకాలు చూపించిన మహోన్నతుడని జాషువాని తెలియజేశారు. మహాకవి, కవి కోకిల, విశ్వనరుడు అనే బిరుదులు పొందినటువంటి మహానీయుని స్మరించుకోవడం జాతికి ఎంతో మేలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి కార్యదర్శి ఎండ్లూరి రవికుమార్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి మాదిగ, కత్తి కళ్యాణ్, దుగ్గిరాల యజ్రా శాస్త్రి, గద్దల విలసన్, రేణుమాల మాధవ, సూరపోకు మోజేష్, చప్పిడి వెంగళరావు, ఎర్రజర్ల రమేష్, అంగలకుర్తి ప్రసాద్, నూకతోటి రవికుమార్, ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. కోకిల గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి కార్యక్రమాన్ని మన కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సాహిత్య సేవకు చేసినటువంటి సేవలను స్మరించుకోవడానికి ఇక్కడ సమావేశమైనటువంటి మున్సిపల్ కమిషనర్ గారు, డివి సోషలైజర్ గారు, బ్రహ్మయ్య మాదిగ, వెంగళరావు గారు, తర్వాత మిగతా సోషలైజర్ వార్డెన్, గుర్రం జాషువా అభిమాన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మాకైతే రాత్రి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియదు. ఇప్పుడు కూడా ఒక కార్యక్రమంలో ఉండగా బ్రహ్మయ్య మాదిగ ఫోన్ చేస్తే కూడా రావడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలు కొనియాడుతూ మున్సిపల్ కమిషనర్ గారు కూడా చక్కని కవితను మీకు వినిపించారు. అంతేకాకుండా ఆయన పేదరిక కుటుంబంలో జన్మించి ఆనాడు కవిత్వం ఉన్నత వర్గాల వారికే అలవడుతుంది అనేటువంటి నానుడి ఉండేది. అటువంటి నానుడిని పటాపంచలు చేస్తూ చాలా చక్కని సాహిత్యం భారతదేశానికి అందించింది. నేను కూడా చిన్నతనంలో అంటే 10th క్లాస్ దాకా తెలుగు చదువుకున్నాను కాబట్టి ఆయన రాసినటువంటి సాహిత్యాలు పద్య రూపేణ నేను చదువుకున్నాను. ఇంత గొప్ప కవి ఇంత పేదరిక కుటుంబంలో ఉండి కూడా ఆనాడు ప్రాచుర్యం పొందలేకపోయారు. ఆనాటి సామాజిక పరిస్థితులు ఉన్నది. కానీ ఆయన సాహిత్యాన్ని చూసినట్లయితే ఆయన గొప్పతనం మనకు తెలియజేస్తుంది. ఆయన ఆశయాలను కొనసాగించాలి అని మనమందరం ఇప్పుడే కంకణం కట్టుకున్నామని స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. స్లోగన్సే కాదు, ఆ విధంగా మనమందరము ఆయన ఆశయాలు సాధించడానికి క్రియాశీలకంగా వ్యవహరిస్తే మంచిది అని
వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా డిఆర్ఓ గారికి, అలాగే మరి సోషల్ వెల్ఫేర్ ఈడీ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి బ్రహ్మయ్య గారి పెద్దలు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి రకరకాల నాయకులు, కుల సంఘ పెద్దలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గుర్రం జాషువా గారు ఆ రోజుల్లో వెలివేయబడ్డటువంటి సమాజం నుంచి ఒక గొప్ప కవిగా ఆవిష్కరించబడటం అనే వెనుక ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. ఆయన కవిగా ఎదిగి ప్రశంసలు పొందారు. ఒకరోజు అతను గుర్రం బండిలో కవులతో కలిసి వెళ్తూ ఉంటే ఆయన కవిత్వాన్ని విన్నారంట అందరూ బ్రాహ్మణులు. ఆ తర్వాత కవిత్వం ఇంత చక్కగా చెప్తున్నారు, మీరు కవిత్వం మీరు ఏ కులము అని అడిగారంట. ఆయన కులం చెప్తూనే అక్కడున్న కవి పండితులంతా కూడా తక్కువ ఒకసారి గుర్రం బండి దిగేసి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోతే ఆయన అంటారు, గుర్రం జాషువా, నా కవిత వధూటి వదనంబు నెగాదిగా చూసి కమనీయ రూపురేఖలు గాంచి బలి బలి అన్నవారే నీదే కులమని ప్రశ్న వెలగించి శివాలున లేచిపోతే బాకున కుమ్మినట్లాయే వార్తవ చంద్ర వచింప సిగ్గగున్ అని కవితను రాసుకున్నాడు గుర్రం జాషువా గారు. అలాగే కవి వైశిష్టాన్ని గురించి చెప్తూ ఆయన, రాజు జీవించు రాతి శిలలయందు సుకవి జీవించు ప్రజల నాల్కలయందు రాజు చేతి ఖడ్గంబు రక్తంబు వర్షించు సుకవి చేతి కలము సుధలు కురియు అని కవిని గొప్పగా వర్ణించినటువంటి మహానుభావుడైన. గబ్బిలం అద్భుతమైనటువంటి రచన చేశారు. ఇలా ఫిరదౌసి లాంటి ఎన్నెన్నో రచనలు చేసి ఎన్నెన్నో అవార్డులు పొందినటువంటి మహనీయుడు ఆయన. అందుకని ఆయన వర్ధంతి రోజున ఈరోజు మనమంతా అతనికి యొక్క గొప్పదనాన్ని నివాళులర్పించాల్సిందిగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇది జ్ఞానకోకిల గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి కార్యక్రమం. మీకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు డిఆర్ఓ సార్ గారు, మరియు మున్సిపల్ కమిషనర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు, అలాగే ఎంఆర్పిఎస్ నాయకులు శ్రీ బ్రహ్మయ్య గారు, చప్పడి వెంగళరావు గారు, ఇలా బాబు మాలి గారు, కోటి గారు, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఏఎస్డబ్ల్యూస్ అండ్ మిగతా నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి కార్యక్రమం సాంఘిక సంక్షేమ శాఖ మరియు వారి పీఠం ఇద్దరి ఆధ్వర్యంలో వారికి నిజంగా మనం ఘన నివాళులు అర్పించటం. ఈ కార్యక్రమం మరి గౌరవ మన వెంకటేశ్వర్లు సార్ గారు, కమిషనర్ గారు చెప్పినట్టు ఆ మహనీయుడు మరి అంటరానితనం గురించి అయితేనేమి, వారి కవిత పాండిత్యం ద్వారా అయితేనేమి దేశానికి మన అందరికీ కూడా సమాజానికి చాలా మంచి సందేశాలు ఇచ్చారు. ఇలా పెద్దలు కూడా మాట్లాడాల్సి ఉంది. మరి గౌరవ ఆయన జ్ఞానకోకిల జాషువా గారికి మనం అందరం కూడా ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఎన్నెల నా కవిత్వం అయితే వడగాడ్పు నా జీవితం అని చెప్పి ఆయన్ని గురించి ఆయన ప్రకటించుకున్నటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో, ఆ సమకాలీన పరిస్థితుల్లో ఊర్వశి అనే ఒక ఊహాలోకాల్లో తేలియాడుతున్నటువంటి ఈ కవులు, బ్రాహ్మణ కవులకి ధిక్కారంగా ఒక మనిషి కేంద్రంగా, పేదవాడు కేంద్రంగా, అంటరాని వాళ్ళు కేంద్రంగా ఆయన గొప్ప కవిత్వం రాశాడు. దానిలో నుంచి వచ్చిందే గబ్బిలం అనేటువంటి గొప్ప కావ్యం. ఆ కావ్యం చాలా గొప్పగా ఆ పేరు తీసుకొచ్చింది సమాజంలో. ఎందుకనంటే కవిత్వంలో గబ్బిలాన్ని ఆవిష్కరించడం అనేది ఒక రాడికల్ స్టెప్గా అనుకున్నారు కవులందరూ కూడా. ఆయన ఆ కాల పరిస్థితుల్లో మొత్తం కవులు, బ్రాహ్మణ కవులు ఒకవైపు అయితే ఆయన ఒక్కడే ఒకవైపు ఉండి పోరాడాడు కవిత్వం అనేటువంటి ఒక ఆయుధంతో. ఆయన చేసినటువంటి కావ్యాలు చాలా ఉన్నాయి. ఫిరదౌసి దగ్గర నుంచి క్రీస్తు చరిత్ర దాకా ఎన్నో ఉన్నాయి. క్రీస్తు చరిత్రకి ఆయనకి సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ ఒక అవార్డు తీసుకొచ్చి పెట్టింది. మరి చివరిలో ఆయన రాసినటువంటి శ్మశాన వాటిలో ఉన్నటువంటి గొప్ప పద్యాలు సత్యహరిశ్చంద్ర కాటుసీన్లో పెట్టినందువల్ల సత్యహరిశ్చంద్రకి ఒక పెద్ద ఒక గొప్ప నాటకంలో గొప్ప గౌరవం దక్కింది. అదే సమయంలో గుర్రం జాషువా బాగా ఎలివేట్ అయ్యాడు. ఆనాటి సామాజిక రుగ్మతలను తన కవిత్వం ద్వారా ఎండగట్టి రాసినటువంటి పరిస్థితి, అలాంటి పరిస్థితులు ఈరోజు కూడా ఉన్నాయి. కాబట్టి జాషువా ఎప్పటికీ ఈ సమాజంలో
అంతరువులు ఉన్నంత కాలం ఆయన యొక్క ప్రాసంగికత ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి జాషువాని అర్థం చేసుకొని ఆయన దృక్పథంలో కవులు నడవాలని చెప్పి ప్రజల పక్షాన కవిత్వం రాయాలని చెప్పి అన్ని సందర్భంగా తెలియజేస్తారు. ఎన్నెల నా కవిత్వం అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి విశ్వనరుడు గుర్రం జాషువా గారి 54వ వర్ధంతి సందర్భంగా గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని కమిటీ కార్యదర్శి ఇండ్లూరు రవికుమార్ గారి సారథ్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి గౌరవనీయులు జిల్లా రెవెన్యూ అధికారి డిడి సోషల్ వెల్ఫేర్ గారికి, కమిషనర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కవిత్వం అంటే అది బ్రాహ్మణులకే సొంతమని, కవిత్వం అంటే అది బ్రాహ్మణులే రాయగలరని చెప్పని ఉండబడినటువంటి సమాజంలో 1895 సెప్టెంబర్ 28న లింగమాంబ వీరయ్యలకు జన్మించినటువంటి జాషువా గారు తన గలంతో సమాజంలో ఉండబడినటువంటి సరస్వతి ఎవరికి సొంతం కాదు అని చెప్పని సమాజానికి చాటి చెప్పడంతో పాటు సరస్వతిని తన సొంతం చేసుకొని సరస్వతి నన్ను వరించిన శారద లేచిపోవునా అని చెప్పిన సమాజానికి ధీటుగా సమాధానం చెప్తూ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి బ్రాహ్మణ కవులకు ధీటుగా తన కవితా వధుడితోటి సమాజాన్ని మెప్పించినటువంటి జాషువా గారిని స్మరించుకోవడం అనేది కూడా మనం చేసుకోవాల్సిన ఒక గొప్ప కార్యంగా మేము భావిస్తూ ఉన్నాం. దానికోసం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా కలెక్టరేట్లో ఉండబడినటువంటి ప్రాంగణంలో కలెక్టర్ గారి సహకారంతో, డిఆర్ఓ గారి సహకారంతో, సోషల్ వెల్ఫేర్ అధికారుల సహకారంతో, కమిషన్ గారి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గత కలెక్టర్ గారితో కూడా మేము అడిగిన వెంటనే ఇక్కడ ఉండబడినటువంటి సిమెంట్ విగ్రహం అది శిథిలావస్థకు చేరిన సందర్భంలో కాంస్యగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరడం, కాంస్యగ్రహాన్ని ఏర్పాటు చేయడం, అత్యంత ఆధునికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునే విధంగా సహకారం ఇచ్చిన కమిషనర్ గారికి, డిఆర్ఓ గారికి, అదేవిధంగా డీడీ సోషల్ వెల్ఫేర్ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సమాజంలో ఉండబడిన అందరికీ కూడా ఒక మాటను తెలియజేయాలని సమర్థిస్తున్నాను. జాషువా గారు అంటారు, తన జాతిని ఉద్దేశించి, తన జాతి సమాజానికి చేసిన సేవను ఉద్దేశించి జాషువా గారు ఒక మాట చెప్తారు. ముప్పు ఘటించి వీని కులమును కలిమిని కబలించినారు, వాని దేహమును బిక్కు ఎనర్చి భరతవీరుని పాదము కందకుండగా చెప్పులు గుట్టి జీవనము చేయగా నిరాకరింపలేదు ఎప్పుడు అప్పు బడ్డది సున్ని భారతావని వీని సేవకునని చెప్పని సమాజంలో తన జాతిని ఉద్దేశించి, తన ఎదిగిన జాతిని ఉద్దేశించి, తన పుట్టిన జాతిని ఉద్దేశించి సమాజానికి చెప్పడంతో పాటు కలర్ అంబేద్కరుడు నా సహోదరుడు అని చెప్పని సమతావాదాన్ని, ఐక్యతావాదాన్ని, సమైక్యతావాదాన్ని నిందించినటువంటి మహానీతి వ్యక్తి జాషువా గారు. ఆయన రాసినటువంటి గబ్బిలము, పిరదౌసి, శ్మశాన వాటిక, క్రీస్తు చరిత్ర, నేతాజీ, బాపూజీ లాంటి చరిత్రలన్నీ, కవితలన్నీ కూడా గొప్ప కీర్తి ప్రతిష్ఠించినాయి. ఆయన పద్మభూషణ్తో పాటు ఆయన ఎమ్మెల్సీగా కూడా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఆయన స్మరించుకోవడం అంటే ఈరోజు ఉండబడినటువంటి ఈ సమకాలీన సమాజంలో దళిత కవులు ఈరోజు ఎవరన్నా ఉన్నారనుకుంటే ఇప్పుడు మాట్లాడినటువంటి కత్తి కళ్యాణ్ గారా, లేకుంటే అజ్రా శాస్త్రి గారా, లేకుంటే పైకి దినేష్ బాబా, ఎండూరు సుధాకరా, లేకుంటే సమకాలీన సమాజంలో దళిత కవులందరికీ స్ఫూర్తి ఎవరు, స్ఫూర్తిదాయకం ఎవరు అనుకుంటే అది జాషువా గారు. ఆ జాషువా గారి గలం నుంచి వచ్చినటువంటి వారసులుగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా జాషువా గారి సాహిత్యాన్ని, జాషువా గారి కవితల్ని, రచనలను కూడా మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, జాషువా గారి కవితల్ని, రచనల్ని సమాజానికి మరింత చేరువ చేసినప్పుడే ఆయనకి నిజమైన నివాళులర్పించిన అవుతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు సెప్టెంబర్ జరిగేటువంటి 28 జాషువా గారి జయంతి సందర్భంగా కూడా ఇక్కడ ఒక భారీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాం. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో కూడా అందరూ కూడా భాగస్వాములుగా సిద్ధపడుతూ జాషువా గారి అభిమానుల్ని, సాహిత్యవేత్తలందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జాషువా గారికి మనస్ఫూర్తిగా 54వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తా ఉన్నాం.